దిస్ ఇస్ రిచరణ్ వెంకరెడ్డి. వెల్కమ్ బ్యాక్ టు ఫిలిమ్స్ ట్రిక్స్ ప్లేలిస్ట్. మనం 2015 నుంచి 11 వరకు చేసుకున్నాం. ఇప్పుడు 2016 చేస్తున్నాం. అగైన్ ఐఎమ్ సేయింగ్ ప్రిపేర్ ఫర్ ది వరస్ట్. 2023 లాగా ఆప్షన్ క్లోజ్ చేసేయండి. ఓన్లీ 1, ఓన్లీ 2, ఓన్లీ 3 పేర్స్ వీటికి ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే యూపీఎస్సీకి ఇక్కడున్న ఆప్షన్స్ ఎన్నైనా మార్చేయవచ్చు, కానీ ఈ స్టేట్మెంట్లు మాత్రం క్వశ్చన్ ఇవ్వాలి కాబట్టి ఇవ్వాల్సిందే. మిత్రుల కోరిక మీదకు వాయిస్ సరిపోవట్లేదంటే మన ఫ్రెండ్ దగ్గర యాపిల్ ఐప్యాడ్ని బత్తాయించాం. సో ఇంకా వాయిస్ కూడా సరిపోకపోతే ఏం చేసింది ఏం లేదు నాన్న, బడ్జెట్ ఇంతే. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్. అగైన్ ఐమ్ సేయింగ్ ఫాలో ది ప్రాసెస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే దట్ ఈస్ ద మైండ్ సెట్. ఒక పద్ధతి ఉంటుంది. ఒకటి ఫస్ట్ ఈజ్ ఇన్స్టింక్ట్. క్వశ్చన్ స్టేట్మెంట్స్ అవగానే ఒక చెప్తుంది, దాన్ని ఫాలో అవ్వండి. సెకండ్ ఈజ్ నాలెడ్జ్, మీకు 100% తెలుస్తుంది. థర్డ్ ఈజ్ ట్రిక్స్. ఫస్ట్ ఇన్స్టింక్ట్ ఎందుకు పెట్టామనేది చాలాసార్లు చెప్పాను. ఎందుకంటే 85% స్టేట్మెంట్స్ మీకు ఏం తెలియదు. సో తెలియనప్పుడు మీరు చెప్పిన మీ బ్రెయిన్ మీకు నమ్మాలి. మిమ్మల్ని మీరు నమ్మకపోతే ఇంకెవరు నమ్మలేరు. సో దట్స్ యువర్ ఫస్ట్ ఇన్స్టింక్ట్. అదొక మైండ్ సెట్ని మీకు కాన్ఫిడెన్స్ తెచ్చుకోవడం కోసం. సెకండ్ ఈజ్ నాలెడ్జ్. 100% స్టేట్మెంట్స్ తెలిస్తే అది మీకు లెక్క బాగుంటే తెలుస్తుంది. అండ్ లాస్ట్ ఈజ్ ట్రిక్స్. డో నాట్ అప్లై ట్రిక్స్ బ్లైండ్లీ. ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం ఇక్కడ నుంచి. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? A bill pending in the Lok Sabha lapses on its prorogation. Bill pending in the Lok Sabha lapses on its prorogation. To be frank, lapse on its prorogation in Parliament chapter సంవత్సరం దాటిపోయింది, నాకు ఎగ్జాక్ట్లీ తెలియదు. సో హోల్డ్ పెడుతున్నా. A bill pending in the Rajya Sabha which has not been passed by the Lok Sabha shall not be lapsed on resolution of Lok Sabha. I think this is 100% right. So 2 is definitely there. 1 I am not sure. If it is 2023 style of preparation, సో రెండు నేను యూజువల్లీ బోత్ ఆఫ్ ద వన్ అన్నది పెట్టను కాబట్టి, ఎందుకంటే అలా 90% స్టేట్మెంట్స్లో యూపీఎస్సీ ఆన్సర్ ఇవ్వదు కాబట్టి. సో ఐఎమ్ గోయింగ్ ఫర్ ఓన్లీ 1 పేర్. ఇఫ్ ఇట్ ఈస్ 2023 స్టైల్లో కూడా ఐ థింక్ కింద మీకు స్టేట్మెంట్స్ ఇలాగే ఉంటాయి. 1, 2 బోత్ 1 and 2 నైదర్ నాట్. ఇన్ కేస్ అలా ఉంటే ఐ విల్ గో ఫర్ బి. అఫీషియల్ ఆన్సర్ కూడా బిఏ. మనతో పాటు శ్రీనాథ్ అండ్ సాగర్ కూడా ఉన్నారు. శ్రీనాథ్ చెప్పావు అంటే నువ్వేం పెట్టావు? బాంబే. ఇంకేమైనా రీజన్ ఉందా? ఓన్లీ నాలెడ్జ్? లేదు, నాలెడ్జ్, ప్యూర్ నాలెడ్జ్. ఇంకొకటి రెండు స్టార్ట్. ఏ బిల్ పెండింగ్ ఇందా. ఇది మనకు కావాల్సింది. ప్యాన్. ఓకే, సారీ కొంచెం టైం పట్టచ్చు ఎందుకంటే యాపిల్ నాకు కూడా కొత్త. సో ఏ బిల్ పెండింగ్ ఇందా. సో యూజువల్లీ రెండు ఒకదాని స్టార్ట్ అయ్యాయి కాబట్టి మనం ఆల్రెడీ చూసుకున్నాం చాలా సార్లు. సో రెండిట్లో ఏదో ఒకటే రైట్ ఉంటుంది యూజువల్లీ. ఓకే, నెక్స్ట్ లెట్స్ గో టు సెకండ్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ది, again I'm saying close the options, prepare for the worst 2023 style laga. Which of the following are the indicators used by the IFPRI to compute the global hunger index? Global hunger index. Undernourishment, hunger కాబట్టి undernourishment ఉండాలి. Stunting కంప్లీట్లీ బుక్కిష్ ఇది. సో బుక్కిష్ కాబట్టి డెఫినెట్లీ ఉంటుంది. సో ఎగ్జామ్ కొత్తగా ఏంటి ఇచ్చేది లేదు. థర్డ్, చైల్డ్ మార్టాలిటీ. టు బి ఫ్రాంక్ ఐఎమ్ నాట్ షూర్, ఎందుకంటే మార్టాలిటీకి హంగర్కి అయ్యి ఉండొచ్చు, అయ్యకపోయి ఉండొచ్చు. బట్ ఇఫ్ ఇట్ ఈస్ 2023 స్టైల్ ఆఫ్ ప్రిపరేషన్ ఐ విల్ గో ఫర్ ఓన్లీ 2 పేర్స్. ఎందుకంటే నాకు ఎగ్జాక్ట్లీ తెలుసా తెలియనప్పుడు ఆల్ దేవోకి వెళ్ళను. సో ఐ విల్ గో ఫర్ ఓన్లీ 2 out of 3. ఇక్కడున్న ప్రస్తుతానికి ఈ పేపర్లో చేద్దాం, కింద ఆప్షన్ చెక్ చేద్దాం. లేదు మాట్లాడేయడమే మీరు. ఈ క్వశ్చన్స్ వేరే ట్రిక్ ఉంటది, ఆ టైంలో ఉండేది, ఇప్పుడు తీసేసాడు. సో జనరల్ గా లాస్ట్ లో ఇస్తాడు కదా 1, 2, 3 ఆల్ ఆప్షన్స్ కరెక్ట్ అని. అవును, అది కరెక్ట్ అయినప్పుడు మధ్యలో పెట్టేవాడు. కరెక్ట్ అయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అప్పట్లో ఏంటంటే ఇది 1, 2, 3 మిడిల్ వచ్చింది, ఇక్కడ పెట్టకుండా ఇక్కడ పెట్టాడు కాబట్టి యూజువల్ అదే ఆన్సర్. ఓకే, అచ్చా కింద పెట్టకుండా ఆల్ ఆఫ్ ది అబౌవ్ మధ్యలో పెడితే అదే ఆప్షన్. యా, థ్యాంక్స్ అన్న, కొత్త నేర్చుకున్నా. మీ దగ్గర మెంటర్షిప్ జాయిన్ అయిపోతున్నా. సో ఇక్కడ అది వాడచ్చు. బట్ ఇన్ కేసు మనకి ఇక్కడ నాకు తెలిసింది 1 or 2 డెఫినెట్లీ ఉంటాయని తెలుసు. 1 or 2 ఉండే ఆప్షన్స్ ఇవి, అలా కూడా పెట్టచ్చు. యా, సో ఇన్ కేసు 1, 2, 3 లాస్ట్ లాగా మిడిల్ లో ఉంటే అది కూడా ఆన్సర్ అయ్యి ఉంటుందంట. సో అగైన్ ఇది జనరల్లీ లాస్ట్ లో ఉంటుంది, యా మధ్యలో పెట్టాడంటే అదే ఆన్సర్. ఓకే, సో అది కూడా. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి? క్వశ్చన్ ఏంటిది? విచ్ ఆఫ్ ద షో ద కరెక్ట్ ఆన్సర్. ఓకే ఫైన్. there has been a persistent deficit budget year after year. Okay, deficit undanta. Okay, which actions are following can be taken by the government to reduce the deficit?
అప్పులు ఎక్కువ ఉన్నాయి, తగ్గించాలి. ఏం చేయాలి చూద్దాం. రెడ్యూసింగ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ కరెక్టే. ఖర్చు పెట్టడం తగ్గిస్తే ఆబ్వియస్లీ కొంచెం అప్పులు ఇంకా పెరగవు. ఇంట్రడ్యూసింగ్ న్యూ వెల్ఫేర్ స్కీమ్స్, దాని డబ్బులు కావాలి కదా, అది తీసేయాలి. నెక్స్ట్ రేషనలైజింగ్ సబ్సిడీస్ కరెక్టే. రెడ్యూసింగ్ ఇంపోర్ట్ డ్యూటీకి దీనికి సంబంధం ఏంది? ఇంపోర్ట్ డ్యూటీకి తగ్గించేసావు అనుకో, సో ఫ్లడ్ అయిపోతాయి ఈ మార్కెట్. పెంచితే డబ్బులు ఎక్కువ వస్తాయి, అంటే గవర్నమెంట్ రెవెన్యూ వస్తుంది. రెడ్యూస్ చేస్తే గవర్నమెంట్ డబ్బులు తక్కువ వస్తాయి, అప్పుడు డెఫిసిట్ దగ్గర తగ్గదు. సో అది కూడా తీసే. సో ఐ గో ఫర్ 1 and 3 ఇన్ కేస్. ఏంటంటే బట్ ఇన్ కేస్ 2023 వెళ్తే ఓన్లీ 2 pairsకి వెళ్తా. బట్ ఏమీ తెలియకపోతే 4లో 4లో 2 అలా కూడా మీరు కావాలని పెట్టుకోవచ్చు. ఇక్కడ ఆన్సర్ చెక్ చేద్దాం. థర్డ్లోని 1 and 3 ఆప్షన్ ఉందా? సి. ఫిషర్ ఆన్సర్ కూడా సిఏ. శ్రీనాథ్ ఇంకేమన్నా కొత్తగా ఏం చేసావా? లేదు లేదు, ఏం లేదా? ఓకే. అరే ఒకసారి చూడు ఇక్కడ చూడు. రెడ్యూసింగ్ చూడు. రెడ్యూసింగ్ రెండింటిలో ఒకటే కరెక్ట్ అవ్వాలి. అవును. సో 1 and 4 కాంట్ బి టుగెదర్. 1 and 4 కాంట్. సో నువ్వు డీన్ అవుట్ రైట్ తీసి. యా జస్ట్ చెప్తున్నా. స్టార్టింగ్ అని యూజువల్లీ మనం ఎక్కువ అబ్జర్వ్ చేసినట్టుని అన్నిట్లో ఒకటే కరెక్ట్ అవ్వాలి. నెక్స్ట్ 4th, the establishment of payment banks is being allowed in India to promote financial inclusion. Okay, which of the following are correct in this context? Mobile telephone companies and supermarket chains that are owned and controlled by residents are eligible to promoters of the payment banks. Airtel payment bank undi correct. Controlled by residents are eligible. నేను తెలియదు రెసిడెంట్స్ అనే పదాన్ని కూడా, బట్ ఎందుకు కరెక్ట్ అనిపిస్తుంది చూద్దాం, అది వెయిట్ చేద్దాం. నెక్స్ట్ మాత్రమే అన్నాడు కదా, సో దట్స్ ఎ పాసిబిలిటీ. మనం కంప్లీట్ గా రాంగ్ అని ఎప్పుడు చెప్పలేం. సో వి హావ్ టు కీప్ ఇట్ లైక్ కరెక్ట్ అని పెట్టుకున్నాం అది. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్, పేమెంట్ బ్యాంక్స్ కెన్ ఇష్యూ బోత్ క్రెడిట్ కార్డ్స్ అండ్ డెబిట్ కార్డ్స్. క్రెడిట్ కార్డ్ అయితే లేదు, నాలెడ్జ్ అది. పేమెంట్ బ్యాంక్స్ కెనాట్ అండర్టేక్ లెండింగ్ యాక్టివిటీస్ కరెక్టే అనుకుంటా. డబ్బులు అయితే ఇవ్వలేవు అనుకుంటా, బట్ అవుట్ రైట్గా చెప్తాను కెనాట్ అండర్టేక్ లెండింగ్ యాక్టివిటీస్ అని. పేమెంట్ బ్యాంక్స్ కెనాట్ అండర్టేక్ లెండింగ్ యాక్టివిటీస్. క్రెడిట్ కార్డ్ ఇక్కడ 3 కరెక్ట్ అయితే 2 రాంగ్ అవుతుంది. క్రెడిట్ కార్డ్ అనేది లెండింగ్ యాక్టివిటీ. అవును. సో 2 and 3 లో ఏదో ఒకటే కరెక్ట్ అవుతుంది. యా. అండ్ పేమెంట్ బ్యాంక్. యా. సో ఆప్షన్ సి ఎలిమినేట్ అయిపోతుంది. యా, మనం 2023 స్టైల్ చేస్తున్నాం. ఫస్ట్ ఆప్షన్స్ చూడకూడదు. ఆప్షన్స్ చూడకుండా చూస్తున్నా. యూజువల్లీ యా. ఇన్ కేసు చూడు, పేమెంట్స్ బ్యాంక్ నాకు తెలుసు క్రెడిట్ కార్డ్ అయితే ఇవ్వలేదు, ఎందుకంటే లెండింగ్ అయితే చేయలేవని. సో 3 is definitely రైట్ మన నాలెడ్జ్ ప్రకారం కూడా. బట్ ఇఫ్ ఇట్ ఇస్ నాలెడ్జ్ లేదనుకో, ఫర్ ఎగ్జాంపుల్ చూడు ఇక్కడ సెకండ్ పేమెంట్ బ్యాంక్ స్టార్టింగ్ పేమెంట్ బ్యాంక్స్, థర్డ్ స్టేట్మెంట్ పేమెంట్ బ్యాంక్స్. స్టార్టింగ్ యూజువల్ అయింది కాబట్టి యూజువల్ ఏదో కూడా కరెక్ట్ ఉంటుంది, అలా కూడా చేయొచ్చు. లేదు ఇప్పుడు ఆప్షన్ చెక్ చేద్దాం. 1 and 3. ఇన్ కేస్ ఆన్సర్ ఉంటే నేను బి పడతా. ఏది అఫీషియల్ ఆన్సర్ బాంబే. యా 1 and 3. ఇన్ కేస్ అలా లేదంటే రెండిట్లో బై మీనింగ్ ఇట్ సెల్ఫ్, అంటే థర్డ్ స్టేట్మెంట్ సెకండ్ స్టేట్మెంట్ కాంట్రడిక్టరీ ఉన్నాయి. యా. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ అగైన్ with reference to Li-Fi, recently news, which of the following statements are correct? The point is Li-Fi అనేది ఎవరు చదువుకుని వెళ్ళినా సరే వస్తలేదు, ఎవరికి తెలియదు. చూద్దాం. ఇట్ యూజెస్ లైట్ యాజ్ మీడియం ఫర్ లైట్ సరిపోయింది అనుకుంటా. ఫర్ హై స్పీడ్ డేటా ట్రాన్స్మిషన్ అయ్యి ఉండొచ్చు. ఇట్ ఈస్ ఎ వైర్లెస్ టెక్నాలజీ అండ్ ఇస్ సెవరల్ టైమ్స్ ఫాస్టర్ దెన్ వైఫై అయ్యి ఉండొచ్చు. ఇట్ ఈస్ సైన్స్ అండ్ టెక్ బోత్ 1 and 2 ఆల్ దే యూజువల్లీ. అంటే తప్ప కూడా అనేది కనిపించట్లే. కొత్త టెక్నాలజీ. యా, స్పీడ్ ఆఫ్ లైట్ ఇస్ లైక్ మోర్ దెన్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్, రేడియో వేవ్స్ ఇవన్నీ కంటే. 5th ఐ విల్ గో ఫర్ సి. అఫీషియల్ ఆన్సర్ ఇస్ ఆల్సో సి. యా, అంతే కదా. యా. 6th